క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గత ఆదివారము ఇంతకు ముందు ఆదివారము ఏలాము మరియు అష్షూరు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మూడవ కుమారుడైనటువంటి అర్పదక్షుడు గురించి మనం మాట్లాడుకుందాం. ఆదికాండము 11వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, షేము 100 సంవత్సరాలు గలవాడైన తరువాత నోవహు కాలములో వచ్చినటువంటి ఆ యొక్క ప్రళయము తరువాత 2 సంవత్సరాలకి అర్పక్షదుడిని కనినట్లు మనం చూస్తూ ఉన్నాం. అర్పక్షదుడు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది మనకి. ఈయన యొక్క చరిత్రను కానీ మనం చూసినట్లయితే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకి నాంది పలుకుటానికి మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అబ్రహాము నుండి ఇస్సాకు, యాకోబు నుండి మనం చూసినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి వరకు ఆ వంశావళి అంతట్లో కూడా ఈ అర్పక్షదుడి యొక్క కుమారుల్లో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క వంశావళి మనకు చాలా క్లియర్గా కనపడతా ఉంది. ఈయనకు 35 సంవత్సరాల కాలంలో షాలాహు అనే కుమారుడు జన్మించడాన్ని మనం చూస్తున్నాం. ఈ షాలాహు నుండే ఈ యొక్క వంశావళి ఇంకా ఎక్కువగా మనం చూడటానికి అవకాశం కనపడతా ఉంటుంది. ఈ అర్పక్షదుడు సుమారు షాలాము జన్మించిన తరువాత 403 సంవత్సరాలు బ్రతకడానికి మనం చూస్తూ ఉన్నాం. అంటే 35 సంవత్సరాలు జన్మించినటువంటి షాలాము ప్లస్ 403 కలుపుకుంటే సుమారు 438 సంవత్సరాలు అర్పక్షదుడు బ్రతికినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ అర్పక్షదుడు చాలా ప్రాధాన్యతను కలిగి ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఉండిన ప్రాంతం గాని మనం చూసినట్లయితే ఉత్తర మెసొపొటేమియా అర్పక్షటీస్ కి ముడిపెట్టబట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇది ఉత్తర ఇరాక్ ప్రాంతంలో కిర్కుకు దగ్గరగా వీరి యొక్క నివాసాలు ఉన్నట్టు మనము ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాం. అర్పక్షదుడు అనే దానికి నిదర్శనంగా ఆయనకున్నటువంటి బిరుదులు ఏంటంటే కల్దీయుల కోట, కల్దీయుల సరిహద్దు ప్రాంతము. అంటే కల్దీయులను కాచుకునేటువంటి వారందరికీ కూడా ఆ కోటను, ఆ యొక్క బోర్డర్ని నిర్మించిన వాడుగా కూడా ఆయనకు పెద్ద పేరు ఉంది. ఈయనకు 35 సంవత్సరాల తర్వాత అర్పదక్షుడికి షాలాహు జన్మించాడు. షాలాహునకు ఏబేరు జన్మించాడు. ఏరేబుకు పేలేరు జన్మించాడు. ఇక్కడ ఒక విషయాన్ని చాలా క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఏబేరు అనే యొక్క నామము నుండే హెబ్రీ భాష పుట్టింది అనే ఒక పెద్ద స్టోరీ కూడా ఉందని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. ఏరేబు నుండే హెబ్రీలు వచ్చారనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. అర్పదక్షుడు యొక్క వంశావళి నుండి ఇజ్రాయేలీయులు, అరబ్బులు, సెమెటిక్ జాతులు అందరూ కూడా ఈయన వంశము నుండి వచ్చినట్టు బైబిల్ గ్రంథంలో ఇతర శాస్త్రవేత్తలు చాలా క్లియర్గా, హిస్టరీ తెలిసినటువంటి వారు చాలా క్లియర్గా లిఖించారు. మీరు బైబిల్లో ఉన్న చరిత్రను తెలుసుకోవాలనుకుంటే, వంశావళిని తెలుసుకోవాలనుకుంటే జేకబ్ లీడర్స్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే దీన్ని అందరికీ షేర్ చేయండి. ఎప్పుడైతే మీరు ఆ పని చేస్తారో అప్పుడు మీరు కూడా సువార్త పరిచర్యలో పాలిభాగస్తులై ఉంటారు. కనుక మీరందరూ కూడా JLIF మిషన్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, అలాగే విని దాన్ని గ్రహించవలసిందిగా ప్రభు నామపేట కోరుతున్నాను. మే గాడ్ bless you everybody. జేకబ్స్ లీడర్ ఇంటర్నేషనల్ ఫెయిత్ మిషన్ యూట్యూబ్ ఛానల్ ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.